బ్యాక్ టు మై ఛానల్ పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐమ్ పూజ. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంకా ఈరోజు వీడియో చూస్తుంటే మీకు తమిళ చూస్తుంటే ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఎస్, నేను మీషో నుంచి అయితే హోమ్ డెకర్ ఐటమ్ అయితే తీసుకున్నాను. అది మనమే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. థింగ్స్ అన్నీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అండర్ 150 రూపీస్ వచ్చింది. అది ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రాపర్గా ట్యుటోరియల్ అంతా చూశాను. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే హోమ్ డెకర్ ఐటమ్ ఇదైతే ఫుల్ ట్రెండింగ్లో ఉంది. నేనైతే సైడ్కి రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఏం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. ఇంకా అందులో ఏమేమి ప్రొవైడ్ చేశారు, ప్రతిదీ A to Z అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. జస్ట్ దాన్ని మనం ప్రిపేర్ చేసుకోవడం ఒక్కటే మనం చేసుకోవాలంటే. అది ఎలా చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా చెప్తాను. వన్ మోర్ థింగ్, ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. చూడడానికి అయితే చాలా బాగుంది. నైట్ టైమ్స్లో అయితే బాగా సెట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. దాని లింక్ నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. అస్సలు ల్యాగ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా అయితే చూపిస్తాను. లెట్స్ గో. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసేసాను. ఇది నాకు 150 రూపీస్లో వచ్చింది. దీని లింక్ కూడా నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఇందులో ఏమేమి వచ్చాయని చెప్పేసి క్లారిటీగా మీకైతే చూపిస్తాను. ప్రతిదీ గ్లూ గమ్ నుంచి ఇంకా స్టిక్కర్ అంటించే వరకు ప్రతిదీ వాళ్ళే ఇస్తారు మనకు. జస్ట్ దాన్ని అంటే ఆర్డర్ చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవడం ఒక్కటే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఏమేమి వచ్చాయని చెప్పేసి క్లారిటీగా అయితే చూపిస్తాను. ఫస్ట్ ప్యాకెట్లో ఇలా మనకు మిర్రర్ అయితే ఇచ్చారు. మనకైతే 6 మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ముందు అయితే చెప్తాను. ఇది మనకైతే ఈ స్టిక్కర్స్ వచ్చేసి అంటించడానికి ఇది ఎలా యూజ్ చేయాలో అనేది కూడా చెప్తాను. మిర్రర్స్ ఇంకా స్టిక్కర్స్ అయితే ఒక ప్యాకెట్లో వచ్చింది. ఆల్మోస్ట్ ఈ మిర్రర్స్ మనం బయట తీసుకున్నా సరే 100 రూపీస్ అట్లా అవుతుంది. బట్ మనకు 150 రూపీస్కి ఒక మంచి హోమ్ డెకర్ ఐటమ్ వస్తుంది. సో డెఫినెట్గా అందరు ట్రై చేయండి. ఇంకా కొంచెం క్రాఫ్టింగ్ చేసే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇంకొక ప్యాకెట్లో అయితే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఇవైతే మనకు ఇట్లా ఎడ్జెస్ని అంటే మిర్రర్స్ని అన్నిటిని అటాచ్ చేయడానికి కార్నర్స్లో పెట్టుకుంటాం కదా, దానికోసమని యూజ్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ మనకు ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని అయితే ఇచ్చారు. 8 అనుకుంటాను, 8 ఇచ్చారు. ఇంకా ఇందులో వచ్చేసి స్టోన్స్, ఇంకా ఇవి వచ్చేసి లీవ్స్. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ముందే తెలుస్తుంది ఎలా పెడతానని చెప్పేసి క్లారిటీగా మీకైతే చూపిస్తాను. ఇవి ఇంకా గమ్ వచ్చేసి ఇదైతే గ్లూ గమ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ కూడా మనకు అటాచ్ చేయడానికి అని చెప్పేసి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇవైతే లైట్స్ అనమాట. ఇది ఆన్ చేస్తే మనకైతే లైట్స్ ఆన్ అవ్వుద్ది. దీనికి మనం ఫ్లవర్స్ అనేది అటాచ్ చేసి మిర్రర్కి అయితే పేస్ట్ చేయాలన్నమాట కింద. ఇప్పుడు నేను ఇలా చెప్తే మీకు అర్థం అవ్వదు. సో చేసి చూపిస్తే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి నేను ఏమేమి వచ్చాయని చెప్పేసి సింపుల్గా అన్నీ అయితే ఏమేమి వచ్చాయని చెప్పేసి క్లియర్గా అయితే చూపించాను. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడైతే చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. డెఫినెట్గా ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక మిర్రర్ అయితే తీసుకోవాలి. ఇలా అంటించి అయితే ఉంటుంది. దీన్ని తీసే మనకైతే మిర్రర్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం మనకు ఫస్ట్ ఈ మిర్రర్ తోటే యూజ్ ఉంటుంది. దీని మీదనే ఫ్లవర్స్ అన్నీ కూడా మనం అటాచ్ చేసాము. అది అలా అటాచ్ చేయాలని చెప్పేసి చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఒక క్యాండిల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే గ్లూ గమ్ కోసం. సో మీ దగ్గర కూడా క్యాండిల్ ఉంటే మీరు కూడా క్యాండిల్ యూజ్ చేయండి, లేదా మీ దగ్గర గ్లూ గన్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. దీనికైతే మనకు చిన్న చిన్న లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇక్కడ మనకు ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు ఆన్ చేయాలో ఆఫ్ చేయాలని చెప్పేసి ముందైతే చెప్తాను. ఇక్కడైతే మనకు చిన్నగా లైట్ కూడా ఇస్తారు. ఈ లైట్ ఉన్న దగ్గర ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని అయితే కిందిలా పెట్టి పేస్ట్ చేయాలి.
ఇలా అన్నీ మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్క రోలో 4 అయితే పెట్టుకుంటున్నా. మీకు ఒకవేళ 5 పెట్టుకోవాలంటే కూడా 5 పెట్టుకోవచ్చు. నేను మొత్తం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కిందికైతే ఇలా అటాచ్ చేయాలి. చూపిస్తున్నాను కదా, సేమ్ గ్లూ గమ్ మనం ఇందాక ఎలా అటాచ్ చేసుకున్నామో, ఎలా పేస్ట్ చేసామో గ్లూ గమ్ తోటి, సేమ్ దీన్ని కూడా గ్లూ గమ్ తోటే పేస్ట్ చేసేసుకోవాలి. ఫైనల్గా మొత్తం ఇలా అయితే పేస్ట్ చేసేసాను. ఇలా బ్లాక్ కనిపిస్తుంది కదా, లుక్ బాగుంటుందా అంటే బాగుంటుంది. ఈ బ్లాక్ అంతా కనిపించదు, మనకు ఓన్లీ లైటింగ్ ఒకటే కనిపిస్తుంది. ఇలా లైట్స్, చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పైకి వచ్చేలా చూసుకోండి. అలా అయితే మనం ఫ్లవర్ పెట్టిన తర్వాత ఆ లుక్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది. ఇంకా ఇదైతే ఇలా బయట పెట్టుకోండి, ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ అనేది ఉంటుంది. అలా ఆన్ చేస్తే మనకైతే లైట్స్ అనేది ఆన్ అవుతుంది. సో ఈ ఫ్లవర్స్ అయితే వాళ్ళే ఇచ్చారు. ఇంకా మీకు బయట దొరికే ఫ్లవర్స్ కూడా మీరు కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ అన్నీ అయితే ఇప్పుడు నేను అన్నిట్లకి అటాచ్ చేసేసాను. నుంచి అయితే మనం ఆ లైట్ ఉంటుంది కదా, ఇదైతే ఇది ఇలా పెట్టుకోవాలి. అలా అయితే ఇది పర్ఫెక్ట్గా దానికైతే సెట్ అవుతుంది. పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఇంకా వేరే ఫ్లవర్స్ ఉన్నా కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి. ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఇదన్నమాట. ఇవైతే లీవ్స్, ఇవి కూడా అన్నీ సరిపోయేంతే ఇచ్చారు మనకు. ఇలా పెట్టిన తర్వాత లుక్ అయితే ఇంకా ఎలివేట్ అవుతుంది. సో ఇంకా లీవ్స్ అయితే అన్నీ అటాచ్ చేసేద్దాము. ఫైనల్గా ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ అన్నీ అంటించాక ఇలా అయితే ఉండింది రిజల్ట్. అంతా దీన్ని యూజ్ చేసి ఎడ్జస్ట్ని అయితే అటాచ్ చేసేసుకుందాము. ఈ స్టిక్కర్స్ అయితే ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత గ్లాసెస్ని అయితే అంటించుకోవాలి, మిర్రర్స్ని అయితే అంటించేసుకోవాలి. దీనికి కూడా ఇక్కడ బ్లూ కలర్ ఉన్న దాన్ని అయితే తీసేస్తున్నాను. మనకు 2 సైడ్స్, అన్ని సైడ్స్ కూడా మనకు గ్లాసే ప్రొవైడ్ చేస్తారు, బట్ పైనుంచి ఇలా అయితే కవర్ ఇస్తారు. ఈ కవర్ని తీసేసుకొని అంటించేసుకోవడమే. అయితే ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇప్పుడైతే ఇలా ఏం కనిపించదు, మొత్తం గ్లాసే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు ఆన్ అండ్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకైతే ఆన్ అయిపోతుంది. ఇదైతే ఫైనల్ రిజల్ట్ ఇలా ఉండింది. ఇక్కడ మనకి ఇంకా లైట్ ఓన్లీ కాన్స్టెంట్గా ఆపుకోవడానికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా ఇది ఎలా అనిపించిందో అనేది కమెంట్ చేసేయండి. చాలా కష్టపడి చేశాను, బట్ రిజల్ట్ వాస్ టూ గుడ్. నేను చెప్పాను కదా, బ్లాక్ అనేది ఉంటుంది, అది అస్సలు కనిపించదు. ఓన్లీ మనకు ఫ్లవర్స్ ఇంకా లైట్నింగ్స్ అవే కనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకైతే రిజల్ట్
కమెంట్ చేసేయండి. డెఫినెట్గా ఇదైతే అందరికీ నచ్చుతుంది. మీకు ఈ ట్యుటోరియల్ ఎలా అనిపించింది అనేది డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకా ఫైనల్గా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసేయండి. బాయ్ గైస్, డూ ఫాలో ఫర్ మోర్, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.